హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ తెలుగమ్మాయిలు. నేను వచ్చేసరికి ఇక్కడ కేరళ బనానాస్తో ఒక రెసిపీ అయితే చేసేస్తున్నాను. ఈ కేరళ బనానాస్ని నేంద్రపഴం అంటారు. ఇది చాలా లెంతీ అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఒక బనానాని 6 పీసెస్గా థిన్గా కట్ చేసుకున్నాను అనమాట. సో దీనికి మనకి కావాల్సింది మైదా, రైస్ పౌడర్, షుగర్, సాల్ట్ అండ్ ఆయిల్ అనమాట. నేను ఇక్కడ ఒక కప్ మైదాకి ఒక 2 స్పూన్స్ రైస్ పౌడర్ని, కొంచెం పంచదారని, కొంచెం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేశాను. కొంతమంది టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటారు కొంచెం కలర్ కోసం. నేనైతే యాడ్ చేయలేదు. నేనైతే ఆప్షనల్గా, అది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదా లేదు. అండ్ ఇవన్నిటిని కలిపి కొంచెం వాటర్ వేసేసి మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం బాండీ పెట్టేసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది డిప్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో అది బాగా హీట్ అయిన తర్వాత మనం ఆ బనానా పీసెస్ని బ్యాటర్లో ముంచి ఆయిల్లోకి వేస్తామన్నమాట. ఎప్పుడైనా కొంచెం మీడియం హీట్ ఉన్నప్పుడు వేయాలి, మరి లో హీట్ ఉన్నప్పుడు వేస్తే ఆయిల్ బాగా పీలుస్తుంది అండ్ టేస్టీనెస్ ఉంటుందన్నమాట. సో చూసారా గోల్డెన్ కలర్ ఎంత ఈ క్రిస్పీనెస్ రావడం కోసమే మనం అక్కడ రైస్ పౌడర్ యాడ్ చేస్తామన్నమాట. సో ఇది ఆల్రెడీ రెడీ టు టేక్ అనమాట. ఇప్పుడు మనం తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో చూసారా, ఇది చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎవరైనా సడన్గా వస్తే చేయడానికి చాలా బాగుంటుంది. సో మీ అందరికీ నచ్చితే కనుక, ఎవరైనా శబరిమల వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో బనానాస్ తెప్పించుకొని మీరు చేసుకొని నాకు ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సపోర్ట్.